అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 27వ తారీఖు ఫిబ్రవరి 2026 శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఫాల్గుణ మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం శుక్రవారం. తిథి శుద్ధ ఏకాదశి రాత్రి 10:29 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆరుద్ర. మధ్యాహ్నం 11:01 వరకు. తదుపరి పునర్వసు. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ప్రయాణాలలో అవరోధాలుంటాయి. పనులలో ఆటంకాలున్నా నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరం. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలుండవు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి మిథున రాశి. వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ఉద్యోగమున పని భారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కొత్త పనులు శ్రీకారం చుడతారు. దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్త్ర ధన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. తదుపరి సింహరాశి. విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది. తదుపరి కన్యరాశి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. తదుపరి తులారాశి. ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వేయటం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఉద్యోగమున శ్రమ తప్పదు. తదుపరి వృశ్చిక రాశి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. విభేదించిన వారి దగ్గరవుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు. తదుపరి మకర రాశి. కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. శ్రమతో ప్రయాణాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవభక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. మిత్రుల నుండి సమస్యలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్లీ చేయవలసి రావచ్చు. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు. తదుపరి మీనరాశి. ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.